హలో గైస్, మీరు జాబ్ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా? జావా, ఎస్క్యూఎల్ లాంటి కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు క్లాస్లో లూప్స్ గురించి చెప్పుకుందాం. సో మనకు జావా కోడింగ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ లూప్స్. ఎందుకంటే రియల్ టైంలో మనకు చాలా సినారియోస్లో ఈ లూప్స్ యూజ్ చేయాల్సినటువంటి నీడ్ అనేది వస్తుందన్నమాట. ఎస్పెషల్లీ మనం కలెక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఏవైనా అర్రే లిస్ట్ కానీ లేకపోతే హ్యాష్ మ్యాప్ ఇలాంటివి యూజ్ చేస్తున్నప్పుడు అలాంటి సినారియోస్లో మనం ఎంటైర్ కలెక్షన్ని ఇటరేట్ చేయాలన్నప్పుడు మనకు లూప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇన్ ప్రోగ్రామింగ్ సమ్టైమ్స్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ వైల్ సమ్ కండిషన్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ. ఏమవుతుందంటే మనకు ఒక 10 లైన్స్ ఆఫ్ 15 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, లేదా ఇమాజిన్ 3-4 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. దాన్ని మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, మనం రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలి. లేదా ఒక పీస్ ఆఫ్ కోడ్ క్యాలిక్యులేట్ ఇంట్రెస్ట్ ఉంది, 10 అకౌంట్స్కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇలాంటి సినారియోలో మనకి ఏమవుతుందంటే ఒక కండిషన్ రాస్తాం, ఆ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి ఆ పీస్ ఆఫ్ కోడ్ని మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం. హవెవర్, లూప్ స్టేట్మెంట్స్ ఆర్ యూస్డ్ టు ఎగ్జిక్యూట్ ద సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎ రిపీటెడ్ ఆర్డర్. మనం ఇప్పుడు రిపీట్ చేయమన్నాం కదా అని ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు రిపీట్ చేస్తే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అవుట్‌పుట్ రాకపోవచ్చు. సో మనకు కావాల్సినన్ని సార్లు ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రమే మనం ఈ పర్టిక్యులర్ ఏదైతే లూప్ స్టేట్మెంట్స్ ఉంటాయో వాటిని యూజ్ చేస్తామనమాట. ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ డిపెండ్స్ అపాన్ ఎ పర్టిక్యులర్ కండిషన్. సో మనం కండిషన్ రాసి ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మనకు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఒకవేళ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా మనకు బయటకొచ్చేస్తుందనమాట. మనకి ఎలాగైతే ఇఫ్ కండిషన్‌లో మన కండిషన్ ట్రూ అవుతే మనకు లోపల కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందో, సేమ్ వేలో ఫర్ లూప్‌లో కూడా ఏదైనా వేరే లూప్ తీసుకున్నా, ఆ పర్టిక్యులర్ కండిషన్ మనం రాసింది సాటిస్ఫై అయితే, ఆ పర్టిక్యులర్ కోడ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎన్ని సార్లు రాస్తే అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మనం ఆ కోడింగ్ ఆ పర్టిక్యులర్ కండిషన్ అనేది ఫాల్స్ అయితే అక్కడితో మనకు లూప్ ఎండ్ అయ్యి, మనకు నెక్స్ట్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. So in Java, we have three types of loops that execute similarly. However, there are different in there. So మనం జనరల్‌గా జావాలో 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. మెయిన్ పర్పస్ వచ్చేసి ఒకటే అన్నమాట. మనకు ఏదైనా కోడ్‌ని రిపీటెడ్‌గా ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ 3 టైప్ ఆఫ్ లూప్స్ వచ్చేసి ఒకటి ఫర్ లూప్, వైల్ లూప్, నెక్స్ట్ డూ వైల్ లూప్. సో ఇవి 3 థింగ్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫర్ లూప్. ఫర్ లూప్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. 1 అనేది. సో, మనం దీన్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి 1ని. మనం 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే జనరల్‌గా మనం ఏం చేయాలి? 10 టైమ్స్ మనం ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సో, ప్రింట్ 1. సో, ఇలాగ మనం మొత్తం 10 టైమ్స్ మనం ఇలా ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. సో, ఇలా మనకేమవుతుంది? చేయాల్సినటువంటి ఆపరేషన్ ఒకటే. మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఒకటే. బట్ అన్నెసెసరీగా 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నాం అన్నమాట. సో, ఎప్పుడైతే మనకి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలని తెలిసినా కూడా, మనం మాన్యువల్‌గా 10 టైమ్స్ రాస్తున్నామంటే, అది మనకు అన్నెసెసరీ స్పేస్ ఇష్యూస్ వస్తాయి. అలాగే ఎక్కువ కోడ్ అనేది మనకొస్తుంది. సో, ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు, మనం లూప్స్ అనేవి యూజ్ చేసుకొని, ఇదే కోడ్‌నే 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా మనం కోడ్ రాస్తే, ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది మనకు 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇది ఎలాగంటే మనం లూప్ రాసేటప్పుడు మనం జనరల్‌గా ఒక కండిషన్ అనేది రాయాలి ఇందాక చెప్పినట్లు. ఆ కండిషన్ ట్రూ అయిన ప్రతిసారి లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ కండిషన్ ఫెయిల్ అయితే లోపల ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, ఇక్కడ ఫర్ లూప్ కాబట్టి ఫర్ అనే కీవర్డ్ రాసి ఒక బ్రాకెట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే అందులోపల మనం కండిషన్ రాసి ఆ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి లోపల ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేస్తాం. సో, ఈ కండిషన్ స్టార్ట్ కండిషన్‌లో మనం ఒక లోకల్ వేరియబుల్ అనేది తీసుకుంటాం. ఎందుకంటే మనం ఎన్ని సార్లు ఈ కోడ్ రన్ చేయాలి అనేది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కంపైలర్‌కి మనం ఒక లోకల్ వేరియబుల్ తీసుకొని 1-5. సో, ఇంట్ i ఈక్వల్స్ టు 1 అయినా తీసుకోవచ్చు, 0 అయినా తీసుకోవచ్చు. మన ఇష్టం. ఎక్కడి నుంచి అయినా ఇనిషియలైజ్ చేయొచ్చు. సో, ఇనీషియల్‌గా కౌంట్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. సో, అంటే మనకు 5 టైమ్స్ మనకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 5 ఇవ్వచ్చు. 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 10. సో, స్టార్టింగ్ వాల్యూ 1, ఎండింగ్ వాల్యూ ఇచ్చేస్తాం. సో, ఎండింగ్ వాల్యూ రీచ్ అయ్యే వరకు మనకు ఆ లూప్ అనేది రన్ అవుతుంది. ఎందుకు? ఈ కండిషన్ ప్రతిసారి సాటిస్ఫై అవుతుంది. 1కి అవుతుంది, 2కి అవుతుంది. 5 కంటే తక్కువ ఏ నంబర్ వచ్చినా సాటిస్ఫై అవుతుంది. సో, ఫస్ట్ 1 అని ఇచ్చాం.
సో 1 అని ఇస్తే ఎప్పటికీ ఈ వాల్యూ ఇంక్రీజ్ అవ్వకుండా ఈ కండిషన్ ఎప్పటికీ ట్రూ అవుతుంది. సో కంటిన్యూస్ ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. సో అది మనకు అవసరం లేదు. 5 టైమ్స్ రన్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ 1 అని ఇచ్చాం. ఐ ప్లస్ ప్లస్ అంటే నెక్స్ట్ టైంకి 2 అవుతుంది. 3, 4, 5 ఎప్పుడైతే 6 అవుతుందో ఈ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అవ్వదు. ఎందుకంటే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అనేది ఫాల్స్. అప్పుడు ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసి ఆటోమేటిక్‌గా మనకు కింద ఏదైతే కోడ్ ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసింది కూడా అదే. సెట్స్ ఎ వేరియబుల్ బిఫోర్ ద లూప్ స్టార్ట్స్ ఇంట్ i ఈక్వల్స్ టు 0. స్టేట్మెంట్ 2 డిఫైన్స్ ద కండిషన్ ఫర్ ద లూప్ రన్. సో మనకు 5 కంటే తక్కువ సార్లు రన్ అవ్వడానికి అంటే 5 అన్ని సార్లు రన్ అవ్వడానికి మనం ఇది యూజ్ చేసాం. సో ఫస్ట్ టైమ్ 1 ఉంటుంది. 2, 3, 4, 5. సో 5 టైమ్స్ మనకు రన్ అవుతుంది. i++ అనేది కంపల్సరీ. సో ఈ 3 థింగ్స్ ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ ఒక వేరియబుల్‌ని డిఫైన్ చేసుకోవాలి. ఆ వేరియబుల్‌ని యూజ్ చేసుకొని ఒక కండిషన్ రాయాలి. ఆ కండిషన్ రాసిన తర్వాత ఇంక్రిమెంట్ గాని, డిక్రిమెంట్ గాని చేసుకోవాలి. సో సేమ్ దీన్నే మనం ఇక్కడ కోడ్‌లో రాస్తే ఎలా వస్తుందో చూద్దాం. సో ఫర్ లూప్ రాయాలంటే ఫస్ట్ ఫర్ లూప్. సో మనకు రాసే కోడ్ అంతా లోపల ఉంచుతాం. తర్వాత ఈ కండిషన్ అనేది సాటిస్ఫై చేయాలి. సో ఫస్ట్ ఇనిషియల్ వేరియబుల్ తీసుకోవాలి కాబట్టి ఇంట్ i ఈక్వల్స్ టు 1. 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఒకవేళ 10 టైమ్స్ ప్రింట్ చేయాలంటే లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. దెన్ i++. ఒక్కొక్క ఇంక్రిమెంట్ చేస్తుంది. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇంక్రిమెంట్ అయ్యి 10 వరకు మనకు ఈ లోపల ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రింటింగ్ 1. సో దీన్ని రన్ చేస్తే సో 10 టైమ్స్ మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇలా మనకు ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఇలా ప్రింట్ చేస్తున్నప్పుడు మనకు తెలీదు ఎన్ని సార్లు ప్రింట్ అయిందో. సో మనకు ఇక్కడ ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది లోకల్‌గా. సో ఐ అనేది ఉంది. ఐలో మనకు 1, 2, 3 వాల్యూస్ అనేవి స్టోర్ అవుతున్నాయి. సో ఐని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐ అని ఇచ్చేస్తే ఫస్ట్ టైమ్ లూప్ రన్ అయినప్పుడు 1 ఉంటుంది ఐలో. సెకండ్ టైమ్ లూప్ రన్ అయినప్పుడు ఐలో 2, 3 అలా 10 వరకు వస్తుందన్నమాట. సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ టైమ్ లూప్ రన్ అయినప్పుడు 1 తర్వాత ఇంక్రిమెంట్ అయింది 2, 3, 4 ఇలా మనకు ఒకే లైనే ఒకే పీస్ ఆఫ్ కోడే మనకు 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో సేమ్ వేలో మనం ఇందాక చెప్పినట్లు ఒకవేళ ఫర్ లూప్ అనేది యూజ్ చేయకపోతే ఈ ప్రింట్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే 10 టైమ్స్ మనం 10 టైమ్స్ ఈ లైన్ ఆఫ్ కోడ్ రాయాలి. ఒకవేళ మనం ఈ ప్రింటింగ్ అనేదాన్ని 100 టైమ్స్ మనం ప్రింట్ చేయాలనుకుంటే అప్పుడు 100 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. అదే సింపుల్‌గా ఇక్కడ 100 ఇచ్చేస్తే సో మనకు 100 టైమ్స్ ఈ కోడ్ రన్ అయ్యి మనకు 100 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇలా ప్రతిసారి మనకు లూప్ రన్ అవుతుంది. ఎందుకంటే మనకు 100 వరకు ఇది ప్రతిసారి మనకు లూప్ అనేది ట్రూ అవుతుంది. సో ట్రూ అయిన ప్రతిసారి మనకు ఇందులోకి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక్కొక్కసారి సో ఇదేదైతే మనకి ఇన్‌ఫైనైట్ లూప్ ఉందో ఇక్కడ లూపు, ఈ లూప్‌ని మనం ఎక్కడ ఎండ్ చేయకుండా ఇన్‌ఫైనైట్ లూప్ లాగా రన్ చేసేలాగా ఇస్తామన్నమాట. సో ఒకవేళ i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చామనుకో ఫర్ ఎగ్జాంపుల్. సో i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఇచ్చామంటే ఫస్ట్ 1 ఉంటుంది. ఇంక్రీజ్ అవుతుంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఈ కండిషన్ ట్రూ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ 1 ట్రూ అయింది. తర్వాత i++2 2 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ. 3 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ట్రూ. సో ఇది ఏమవుతుందంటే ఇన్‌ఫైనైట్ లూప్ లాగా రన్ అవుతుంది. సో ఇంకా కంటిన్యూయస్‌గా రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఈ కండిషన్ ఫాల్స్ అవ్వడానికి మనం ఎక్కడ ఎటువంటి కోడ్ రాయలేదు కాబట్టి సో ఇది ఇలాగే రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా ఫర్ లూప్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిందేందంటే, ఒకసారి మనం వేరియబుల్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత, ఈ కండిషన్ అనేది మనకు వెరీ, వెరీ ఇంపార్టెంట్ సెకండ్ కండిషన్. ఆ కండిషన్ ఫాల్స్ ఎక్కడో చోట ఫాల్స్ అవ్వాలి. అండ్ ఆ కండిషన్ కరెక్ట్‌గా రాస్తేనే మనకి ఎన్ని సార్లు కావాలో లూప్ అన్ని సార్లు రన్ అవుతుంది. ఇందులో ఎటువంటి రాంగ్ ఇచ్చినా గూడా మనకు కావాల్సిన విధంగా లూప్ అనేది రన్ అవ్వదు. సో ఇలాగా. సో సేమ్ ఫర్ లూప్‌నే మనం కొన్ని ఆహ్, ఆపరేషన్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే నే మనకు ఒక బేసిక్ ప్రాబ్లమ్ అడుగుతారనమాట. ప్రింట్ ద నంబర్స్ ఫ్రమ్ 1-100 అనేసి. లేదా 1-10 ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు ఏం చేస్తాం? ఫర్ 10 టైమ్స్ మన కోడ్ రన్ అవ్వాలి కాబట్టి i ఈక్వల్స్ టు 1 i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 సో i++. సేమ్ ఇందాక రాసినటువంటి కోడే రాయొచ్చు.
ఇక్కడ మనం ఈ ఐని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐలో మనకు వాల్యూ ఉంటుంది. ఎంత ఇనిషియలైజ్ చేయాలంటే అంత. నంబర్స్ అని ఇచ్చేసి ప్లస్ ఐ ఇచ్చేస్తే ప్రతిసారి మనకు ఐ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో దీనితోటి మనం 1-10 కాదు. ఒకవేళ మనకు 100 నుంచి 200 ప్రింట్ చేయాలన్నా అప్పుడు ఇనిషియల్ వాల్యూ 100 ఇవ్వచ్చు. సో మనకు కావాల్సిన మాక్సిమం వాల్యూ 200. సో ఫస్ట్ ఐలో 100 ఉంటుంది. నెక్స్ట్ 200 ఉంటుంది. 100 నుంచి 200 వరకు మనకు రన్ అవుతుంది. సో ఇలా 100 నుంచి 200 వరకు. సో మనం ఏ నంబర్ నుంచి ఏ నంబర్‌కి మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నా ఇవ్వచ్చు. అన్ని సార్లు మనకు రన్ అవుతుంది. బట్ ఈ లూప్ మాత్రం మనకు 101 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకంటే 100 నుంచి స్టార్ట్ అయ్యి 200 వరకు మనకు 101 నంబర్స్ ఉంటాయి కాబట్టి ఇదవుతుంది. అదే 101 నుంచి ఇస్తే అప్పుడు మనకు 100 టైమ్స్ రన్ అవుతుంది. సేమ్ కోడ్‌ని మనం 1-100 అయిన రన్ చేయొచ్చు. బట్ మనకిక్కడ 101 నుంచి 200 వరకు నంబర్స్ ప్రింట్ చేయమన్నారు కాబట్టి 101 తీసుకున్నాం. సేమ్ వేలో 1001, 2001 సో అలా మనకు కావాల్సిన నంబర్ తీసుకోవచ్చు. స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. సో సేమ్ ఫర్ లూప్‌లోనే మనకి ఇంకొక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేయొచ్చు. లెట్స్ సే మనకు 1 నుంచి 100 వరకు ఉండే ఈవెన్ నంబర్స్ అన్ని ప్రింట్ చేయమన్నారనుకో. సో అప్పుడు ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు సో సింపుల్‌గా మనకు ఈవెన్ నంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2తో స్టార్ట్ చేయొచ్చు. 100 వరకు అన్నారు కాబట్టి సో 100 అనేది ఇస్తాం. బట్ ఇక్కడ మనం కండిషన్ రాసినప్పుడు 1 ఇంక్రీజ్ చేస్తున్నాం. సో 1 ఇంక్రీజ్ చేస్తే 2 అనేది 3 అవుతుంది. అదే మనం వాల్యూని 2 ఇంక్రీజ్ చేస్తే ఈవెన్ నంబర్స్ ఏంటి 2, 4, 6 అవి కామన్‌గా వస్తాయి. సో ఇక్కడ మనం 2 ఇనిషియల్‌గా తీసుకున్నాం. ఈ 2కి ఒక 2 యాడ్ చేస్తే 4 అవుతుంది. ఆ 4కి ఇంకో 2 యాడ్ చేస్తే 6 అవుతుంది. సో ఇక్కడ i ప్లస్ ప్లస్ ఇవ్వకోకుండా i ఈక్వల్స్ టు i ప్లస్ 2 ఇస్తున్నాం. అంటే ఒకటి ఇంక్రీజ్ చేయకుండా ఒక వాల్యూ మనం 2 వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నమాట. ఈవెన్ నంబర్. సో ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. 100 1 నుంచి 100 వరకు. ఇవన్నీ ఈవెన్ నంబర్స్ 2, 4, 6, 8 ఎందుకంటే మనం రాసిన లాజిక్ అలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒక వాల్యూని ఇంక్రీజ్ చేయకుండా 2 వాల్యూస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఒకవేళ మనకి 300 నుంచి 500 అన్నప్పుడు ఇక్కడ చేంజ్ చేస్తాం. 300, 500 i ప్లస్ 2 అవుతుంది. సో సేమ్ వేలో ఇంకొక ప్రాబ్లమ్ అడగొచ్చు. మనకు 1 నుంచి 100 వరకు ఆడ్ నంబర్స్ ఏవి అనొచ్చు. అప్పుడు సింపుల్‌గా 1 ఇస్తాం ఇక్కడ. సో 1 + 2 3 + 2 5 అలా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మనకి ఎలా కావాలన్నా అలా మనం ఈ ఫర్ లూప్ అనేది మనం ఆల్టర్ చేసుకోవచ్చు. సో 1 నుంచి స్టార్ట్ చేసినా ఇవ్వచ్చు. 1-100 ఇవ్వాలంటే మనం 1 ఇంక్రీజ్ చేస్తాం. 1-100 ఉండే ఆడ్ నంబర్స్ కావాలంటే 2 టైమ్స్ ఇంక్రీజ్ చేసి 1 + 3 + 5 అలాగవుతుంది. లేదు మనకు ఈవెన్ నంబర్స్ కావాలంటే 2 + 4 అలా 2తో స్టార్ట్ చేస్తామన్నమాట. ఇలా మనకు కావాల్సినట్లు రాయొచ్చు. సేమ్ వేలో మనం లూప్‌ని ఇప్పుడు మామూలుగా అసెండింగ్ ఆర్డర్‌లో రన్ చేసాం. సో 1 నుంచి 10 వరకు. డిసెండింగ్ ఆర్డర్‌లో కూడా మనం లూప్‌ని రన్ చేయొచ్చు. లెట్స్ సే ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం. సో ఇనిషియల్ వాల్యూ 10 i గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో 10, 9 అలాగివ్వచ్చు. బట్ ఫస్ట్ 10 ఉంటుంది. ఈ కండిషన్ ఎప్పటికి ట్రూ అవుతూ ఉంటుంది. మనం ప్లస్ ప్లస్ ఇస్తే. బట్ మనం ఏం చెప్పాం 10 నుంచి 1 వరకు కావాలన్నాం కాబట్టి i మైనస్ మైనస్. ఫస్ట్ 10 ఉంటుంది. తర్వాత 9, 8 అలాగా 1 వరకు వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ 0 అవుతుందో 0 గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ 1 అనేది ఫాల్స్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయి ఈ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ 10 నుంచి 9, 8, 7, 4, 2, 3, 1 ఇలాగనేది వస్తుంది. సో ఇలా మనకు కావాల్సినట్టుగా మన ఈ కోడ్ ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో చేయొచ్చు. అండ్ మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్న లోకల్ వేరియబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనకు కావాల్సినట్లుగా యూజ్ చేయొచ్చు. సో ఈ నంబర్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకు కలెక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ. మనకి ఇవి ఇండెక్సెస్ అనేవి వస్తాయి. సో ఆ టైంలో మనకి ఈ పర్టిక్యులర్ ఫర్ లూప్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ రియల్ టైమ్‌లో కూడా మనకి ఏదైనా ఇంటర్వ్యూస్‌లో క్వెషన్స్ అడిగేటప్పుడు ఈ ఫర్ లూప్‌తో సాల్వ్ చేసే క్వెషన్స్ చాలా ఉంటాయన్నమాట.
ఎందుకంటే మనకు 10 టైమ్స్ చేయమని, లేదా 20 టైమ్స్ మన కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా, లేకపోతే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నంబర్స్ అంటారు. సో, అది కూడా మనం ఈజీగా చేయొచ్చు. లెట్స్ సే సమ్ ఆఫ్ ఫస్ట్ 10 నంబర్స్ అన్నప్పుడు ఇంట్ సమ్ ఈక్వల్స్ టు 0. ఇనీషియల్లీ సమ్ అనేది 0గా తీసుకున్నాం. ఇప్పుడు లూప్ రన్ చేద్దాం. ఫస్ట్ 10 నంబర్స్ అన్నాడు కాబట్టి i ఈక్వల్స్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, i ప్లస్ ప్లస్. సో, మనకు ఒక్కొక్క నంబర్ వస్తుందన్నమాట ఇక్కడ iలో. సో, నెక్స్ట్ ఏం చేయాలి? సమ్ చేయాలి కాబట్టి సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ i. సో, ఎలాగంటే ఫస్ట్ 0 ఉంటుంది. 0 ప్లస్ 1 1 అవుతుంది. సమ్‌లో మనకు 1 వస్తుంది. నెక్స్ట్ 1 ప్లస్ 2 సమ్‌లో 3. నెక్స్ట్ 3 ప్లస్ 3 6. సో, అలా మనకి ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంటుంది. సో, చివర్లో మనం సమ్ ప్రింట్ చేస్తే సో, 55. సో, అలా మనకు 1 నుంచి 10 వరకు ఉన్న నంబర్స్ అన్ని సమ్ చేస్తే మనకు 55 వస్తుంది. నెక్స్ట్ ఫిబోనాకీ సిరీస్ అని ఒకటుంటుంది. దాన్ని సాల్వ్ చేసేటప్పుడు కూడా మనకి ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇలా స్మాల్ ప్రాబ్లమ్స్ మనం ఏవైనా చేయాలనుకున్నా, లేదా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ చేయాలన్నా, ఇలా లూప్ రన్ చేసి అందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. సో, ఇది మనకున్నటువంటి బేసిక్ ఫర్ లూప్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెస్టెడ్ లూప్. మనం ఇఫ్ కండిషన్ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు అందులో చూసాం. నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అనేది చూసాం. అంటే ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ రాయడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. సేమ్ వేలో ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ రాయడాన్ని మనం నెస్టెడ్ లూప్స్ అంటారనమాట. ఈ నెస్టెడ్ లూప్ అనేది చాలా కాంప్లికేటెడ్. ఎందుకంటే మనకు ఒక పీస్ ఆఫ్ కోడే మనకు ఒక లూప్ రన్ చేసినప్పుడు అన్ని సార్లు రన్ అవుతుంది. ఆ లూప్ లోపల ఇంకొక లూప్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇన్‌సైడ్ లూప్ అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో దాన్ని మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం. లెట్స్ సే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఫస్ట్ ఔటర్ లూప్ అనేది ఉంది. ఔటర్ లూప్‌ని ఎన్ని సార్లు రన్ చేస్తున్నారు? సో 2 టైమ్స్ రన్ చేస్తున్నారు. దాని లోపల ఇన్నర్ లూప్ ఇంకొక లూప్ రాసేసి ఈ కోడ్ అనేది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైమ్ మన కంట్రోల్ లోపలికి వచ్చినప్పుడు ఈ లోపలగా ఉన్నటువంటి ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఈ ఫర్ లూప్ నుంచి బయటకి వచ్చి ఔటర్ లూప్ ఇంకా ఎండ్ అవ్వలేదు మనకి. సో ఇంకొకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సెకండ్ టైమ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు కూడా ఇన్నర్ లూప్ మనకు 3 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మనకు లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఈ ఫర్ లూప్ మొత్తం రన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఎగ్జిట్ అయ్యే వరకు మనకి ఈ లూప్ రన్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని మనం ఇదే ఎగ్జాంపుల్‌ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో మనం ఫస్ట్ ఔటర్ ఫర్ లూప్ ఒకటి రాసుకొని i ఈక్వల్స్ టు 0, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 2, i ప్లస్ ప్లస్ 2 టైమ్స్ రన్ అయ్యేలాగా ఒక కోడ్ రాద్దాం. ఔటర్ లూప్ i. సో జనరల్‌గా మనకి ఇది ఎన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది? దీన్ని జనరల్‌గా రన్ చేస్తే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఔటర్ లూప్ 1, 2. ఇప్పుడు దీని లోపల మనం ఏం చేస్తున్నాం? ఒక కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇంకొక ఫర్ లూప్ రాద్దాం ఇందులో. సో, ఒకసారి మనం ఈ లూప్ లోపల i అనే ఈ వేరియబుల్ యూజ్ చేసుకున్నాం కాబట్టి, మళ్ళీ కొత్త వేరియబుల్ క్రియేట్ చేస్తే అప్పుడు i క్రియేట్ చేయలేం. ఎందుకంటే మనకు డూప్లికేట్ వాల్యూ అని వస్తుంది. అండ్ ఒకవేళ మనం యూజ్ చేయాలనుకున్నా ఏ i యూజ్ చేసుకోవాలో మనం కంపైలర్ అర్థం కాదు. యాంబిగ్యూటీ వస్తుంది కాబట్టి, సో, ఫస్ట్ టైమ్ i యూజ్ చేసుకున్నప్పుడు సెకండ్ టైమ్ వేరే వేరియబుల్ యూజ్ చేసుకోవాలి. జనరల్‌గా మనం j అనేది యూజ్ చేస్తాం. j ఈక్వల్స్ టు 1, j లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, j ప్లస్ ప్లస్. సో, ఇన్నర్ లూప్‌ని నేను 3 టైమ్స్ రన్ చేస్తున్నాను. ఇందులో కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను. ఇన్నర్ లూప్ j. సో, ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే, ఫస్ట్ ఔటర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి, ఫస్ట్ టైమ్ ఇటరేట్ అయినప్పుడు లోపలికొచ్చేసి అగైన్ మళ్ళీ లోపల ఇంకొక ఫర్ లూప్ ఉంది కాబట్టి ఇందులోకొస్తుందనమాట. సో, ఇందులోకొచ్చేసి ఈ లూప్ కంప్లీట్‌గా ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎందుకంటే మనం మధ్యలో ఎక్కడ ఎగ్జిట్ అవ్వమని చెప్పట్లేదు. సో, ఫస్ట్ ఇటరేటర్ లోపలికొచ్చినప్పుడు లోపల ఉన్నటువంటి ఫర్ లూప్ ఏదైతే ఉందో 3 టైమ్స్ రన్ అవ్వాలి కాబట్టి 3 టైమ్స్ రన్ అవుతుంది. 3 టైమ్స్ రన్ అయిన తర్వాత కంట్రోలర్ బయటికి రాదు. ఎందుకంటే మనకిక్కడ 2 టైమ్స్ రన్ అవ్వాలి ఔటర్ లూప్. ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు 3 టైమ్స్ రన్ అవుతుంది. సో, మళ్ళీ సెకండ్ టైమ్ లూప్ రన్ అయినప్పుడు ఇన్‌సైడ్ మళ్ళీ 3 టైమ్స్ రన్ అవుతుంది. ఒకవేళ మనం ఔటర్ లూప్ 3 టైమ్స్ ఇస్తే ఔటర్ లూప్ 3 టైమ్స్ రన్ అవుతుంది.
త్రీ టైమ్స్ రన్ అయిన ప్రతిసారి ఇన్నర్ లూప్ మళ్ళీ ఇది మనకు త్రీ టైమ్స్ అనేది రన్ అవుతుంది. సో దీన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే ఇది వచ్చేసి మనం బయట లూప్ ఎన్ టైమ్స్ రాస్తే సో ఎన్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ లూప్ మనం ఒకవేళ ఎం టైం ఎగ్జిక్యూట్ అవ్వాలని చేస్తే ఈ లోపల ఉన్న కోడ్ ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎం టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో అవుటర్ లూప్ త్రీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ లో టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇన్నర్ లూప్ త్రీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. సో టూ ఇంటూ త్రీ సిక్స్ టైమ్స్ ఈ ఇన్నర్ లూప్ లో ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని రన్ చేస్తే మనకు తెలుస్తుంది ఎలా వర్కౌట్ అయింది అనేసి. సో ఫస్ట్ టైం అవుటర్ లూప్ వన్ ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏమవుతుంది ఇన్నర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి వన్ టూ త్రీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత మళ్ళీ అవుటర్ లూప్ వచ్చేసి సెకండ్ టైం అవుటర్ లూప్ అనే ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది. సెకండ్ టైం కూడా ఇది త్రీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ మనం త్రీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవుటర్ లూప్ త్రీ టైమ్స్ రన్ అయిన ప్రతిసారి ఇన్నర్ లూప్ త్రీ టైమ్స్ వర్క్ అవుతుంది కాబట్టి సో నైన్ టైమ్స్ వస్తుంది అనమాట. అవుటర్ లూప్ వన్ అవుటర్ లూప్ రన్ అయిన ప్రతిసారి ఇన్నర్ లూప్ త్రీ టైమ్స్, మళ్ళీ అవుటర్ లూప్ సెకండ్ ఇటరేటర్ కి ఇన్నర్ లూప్ త్రీ టైమ్స్, మళ్ళీ అవుటర్ లూప్ థర్డ్ ఇటరేటర్ కి థర్డ్ ఇటరేషన్ టైం కి ఇన్నర్ లూప్ త్రీ టైమ్స్. సో ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఇన్నర్ లూప్ అనేది లిటిల్ కాంప్లికేటెడ్. ఎందుకంటే మనం వెరీ రేర్ కేసెస్ లోనే మనం లూప్ ఇన్సైడ్ లూప్ రాస్తాం. ఎందుకంటే ఒక కోడ్ ని మనం లూప్ చేయడమే చాలా కోడ్ ని మనం తగ్గించేసి మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేస్తున్నాం. అలాంటిది ఒక ఫర్ లూప్ లోపల ఇంకొక ఫర్ లూప్ ఇస్తే సో ఈ ఈ కోడ్ ని బయట ఎన్ని సార్లు అయితే ఉంటుందో అన్ని సార్లు మల్టిప్లై చేసి ఎగ్జిక్యూట్ చేసినట్టు ఉంటుంది అనమాట. బట్ మనకు కొన్ని సినారియోస్ లో ఇలా యూజ్ చేయాల్సి వస్తుంది. మాక్సిమం కలెక్షన్స్ టైంలో కానీ ఏదైనా మన కోడ్ రెండు లిస్ట్ ఇచ్చేసి టూ లిస్ట్ ని కంపేర్ చేయాలన్నప్పుడు, లేకపోతే త్రీ లిస్ట్ ఇచ్చేసి త్రీ లిస్ట్ ని కంపేర్ చేయాలన్నప్పుడు ఇలాంటి కొన్ని సినారియోస్ లో ఫర్ లూప్ ఇన్సైడ్ ఫర్ లూప్ అనేది రాస్తూ ఉంటాం. బట్ ఎలా ఇటరేట్ అవుతుందంటే ఇలా ఇటరేట్ అవుతుంది. ప్రతి అవుటర్ ఇటరేటర్ కి ఇన్నర్ ఇటరేటర్ అన్ని సార్లు మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇదే. అవుటర్ లూప్ టూ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి ఇన్నర్ లూప్ త్రీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేలా కోడ్ రాస్తే టోటల్లీ ఇన్నర్ లూప్ అనేది సిక్స్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్రేక్ అండ్ కంటిన్యూ. సో ఇందులో లెట్స్ సే మనకు ఒక సినారీ వచ్చింది. ఇందాక చెప్పినట్లు ఒక 10 టైమ్స్ మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో 10 టైమ్స్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు మనం ఫర్ లూప్ అనేది రాసాం. కానీ ఒక సినారియో మనకు ఒక కండిషన్ ఉంది. ఏంటంటే ఒకవేళ మధ్యలో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు 10 టైమ్స్ రన్ చేయాల్సిన అవసరం లేదు, మధ్యలోనే దీన్ని ఆపేసేయాలి. లేదా నాకు ఒక పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు నాకు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనేది మనం ఇచ్చామనుకో. సో అలాంటి సినారియోస్ లో మనకు లూప్ అనేది కంటిన్యూస్ గా రన్ అవుతుంది. లూప్ ను బ్రేక్ చేయడానికి మన దగ్గర ఎటువంటి ఇది లేదు ప్రస్తుతానికి. సో అలాంటి సినారియోస్ ని మనం కవర్ చేయడానికి సో మనకు టూ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి బ్రేక్, రెండు వచ్చేసి కంటిన్యూ. ఈ రెండు డిఫరెంట్ గా వర్క్ అవుతాయి. బ్రేక్ అనేది సపరేట్, కంటిన్యూ అనేది సపరేట్. సో ఈ రెండు ఎలా వర్క్ అవుతాయి చూద్దాం. లెట్స్ సే నేను ఒక కోడ్ ని 5 టైమ్స్ రన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5, 1 తీసుకుందాం, ఐ ప్లస్ ప్లస్ నంబర్. సో మనం ఎటువంటి ప్లేన్ సినారియోలో దీన్ని రన్ చేసామనుకో ఏమవుతుంది, సో నెంబర్స్ 1 2 3 4 5 వరకు వస్తాయి. సో లెట్స్ నాకు ఒక సినారియో ఉంది. ఎప్పుడంటే నాకు నెంబర్ 3 అయినప్పుడు ఇంకా నాకు కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు, అక్కడితో లూప్ ఆపేయమంటాను. ఇప్పటి వరకు 5 టైమ్స్ లూప్ రన్ అవుతుంది. బట్ నాకు థర్డ్ టైం వచ్చినప్పుడు 3 వచ్చినప్పుడు నాకు కండిషన్ సాటిస్ఫై అయింది, చేయమంటాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 3, ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే నాకు మొత్తం లూప్ రన్ అవుద్దంటే అక్కడ బ్రేక్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనకి బ్రేక్ అనే లైన్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఈ ఫర్ లూప్ ఇక్కడితో టర్మినేట్ అయిపోయి మనకు ఈ 13 తర్వాత ఏదైతే ఉంటుందో కోడ్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. లెట్స్ సే ఇక్కడ నేను ఇంకొక కోడ్ రాస్తాను. ఆఫ్టర్ ఫర్ లూప్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే సో ఫస్ట్ 2 టైమ్స్ మనకు లూప్ రన్ అయింది. ఎందుకంటే ఐ అనేది 3 కాదు కాబట్టి బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో
సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అయింది. బట్ థర్డ్ టైం ఎప్పుడైతే ఐ వాల్యూ 3 అయిందో, ఐ ఈక్వల్స్ టు 3 అవ్వగానే మనకి బ్రేక్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి కంట్రోల్ ఈ ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఇక్కడ 13th లైన్కి వచ్చేసి ఆఫ్టర్ ఫర్ లూప్ అని వచ్చింది. ఒకవేళ నేను ఈ బ్రేక్ అనే కండిషనే రాయకపోతే, సో జనరల్ గా మనకి ఎలా వర్క్ అవుతుంది, టోటల్ 5 నెంబర్స్ ఎగ్జిక్యూట్ అయిపోయి దాని తర్వాత ఆఫ్టర్ ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 1 2 3 4 5 నెక్స్ట్ ఆఫ్టర్ ఫర్ లూప్. ఇది బ్రేక్ చేయాలంటే, సో మన ఫర్ లూప్ నుంచి ఎగ్జిట్ అవ్వాలంటే బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ నేను ఎగ్జిట్ అవ్వద్దు, 3 వచ్చినప్పుడు నాకు ఇది ప్రింట్ అవ్వకూడదు ఈ కోడ్. సో రిమైనింగ్ అన్ని కేసెస్ లో అవ్వాలంటే అప్పుడు మనం బ్రేక్ బదులుగా కంటిన్యూ అనేది ఇస్తాం. అండ్ ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రెండు జావా కీవర్డ్స్ కాబట్టి సో మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇలా కంటిన్యూ అనేది రాసాం. సో దీని వల్ల బ్రేక్ కి కంటిన్యూకి డిఫరెన్స్ ఏంటంటే, మనం బ్రేక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఫర్ లూప్ నుంచి టర్మినేట్ అవుతుంది. ఇంకా మనకి ఎన్ని ఇటరేటర్స్ ఉన్నా అది మనకు అది ఇటరేట్ చేయదన్నమాట. బట్ కంటిన్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు 3 అయింది. ఈ పర్టికులర్ కండిషన్ వచ్చినప్పుడు మాత్రం ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, స్కిప్ చేస్తుంది అనమాట. రిమైనింగ్ అన్ని సినారియోస్ కి ఇది వర్క్ అవుతుంది. కంటిన్యూ అంటే ఈ పర్టికులర్ ఇటరేషన్ ని స్కిప్ చేసి రిమైనింగ్ అన్ని ఇటరేటర్స్ మనం ఎగ్జిక్యూట్ చేయమని చెప్తున్నాం. సో ఇక్కడ గమనిస్తే 1 2 వచ్చింది, బట్ 3 అనే ప్రింట్ రాలేదు. ఎందుకంటే 3 అని ఇచ్చినప్పుడు మనం కంటిన్యూ అని ఇచ్చాం. ఒకవేళ సేమ్ వేలో ఆర్ ఐ ఈక్వల్స్ టు 4 కూడా ఇచ్చాం. లెట్స్ సే 4 వచ్చినప్పుడు నాకు ప్రింట్ అవ్వకూడదు, కంటిన్యూ అవ్వాలన్నాం అనుకో. సో 1 2 5 ఎందుకంటే 3 4 మనం స్కిప్ చేస్తున్నాం అనమాట. సో ఇలా 1 2 3 4 5 రావాలంటే నార్మల్గా ఎటువంటిది రాయం. ఒకవేళ ఏదైనా కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మన కోడ్ ఎగ్జిట్ అవ్వాలంటే బ్రేక్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ ఏదైనా కండిషన్ స్కిప్ చేయాలన్నప్పుడు మనం కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా చాలా సినారియోస్ లో యూజ్ చేస్తుంటాం. ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటరేట్ చేయమని చెప్తాం. బట్ మధ్యలో మనకి ఏదైనా కండిషన్ సాటిస్ఫై అవ్వగానే మనకు అవసరం లేదు అన్నప్పుడు ఆ పర్టికులర్ది మనం బ్రేక్ కానీ కంటిన్యూ కానీ ఇచ్చేయచ్చు అనమాట. సో ఈ 2 కీవర్డ్స్ మనకు వెరీ ఇంపార్టెంట్. కొన్ని సినారియోస్ లో మనం లూప్ ని టర్మినేట్ చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో బ్రేక్ యూజ్ చేస్తాం. కొన్ని రికార్డ్స్ స్కిప్ చేయాల్సి వచ్చినప్పుడు కంటిన్యూ అనేది యూజ్ చేస్తాం. బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు జంప్ అవుట్ ఆఫ్ ఎ లూప్. కంటిన్యూ స్టేట్మెంట్ బ్రేక్స్ వన్ ఇటరేషన్ ఇన్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ అక్కర్స్. ఆ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆ ఒక్క ఇటరేషన్ స్కిప్ చేసి రిమైనింగ్ ఇటరేషన్స్ అనేది రన్ చేస్తుంది అనమాట. అండ్ కంటిన్యూస్ విత్ నెక్స్ట్ ఇటరేషన్ ఇన్ ద లూప్. సో నెక్స్ట్ వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ వచ్చేసి వైల్ లూప్. సో the while loop loops through a block of code as long as a specified condition is true. సో మనం ఎలాగైతే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తున్నామో సేమ్ వేలో మనం వైల్ లూప్ కూడా యూజ్ చేస్తాం అనమాట. బట్ ఇక్కడ మనం యూజ్ చేసే సింటాక్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం ఫర్ లూప్ యూజ్ చేసినప్పుడు ఏం చేసాం, ఇనిషియలైజేషన్ యాజ్ వెల్ యాజ్ కండిషన్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ మొత్తం ఒకే లైన్ లోనే మనం రాసేసాం ఫర్ లూప్ కి. వేరాజ్ వైల్ లూప్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇందాక చెప్పినట్లు మనకి ఎప్పుడైతే ఆ కండిషన్ అనేది ట్రూ అవుతుందో అప్పుడు ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ అనేది ఫాల్స్ అవ్వగానే మనకు ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా సో బయటకు వచ్చేస్తుంది. సో ఇందులో 3 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి సో మనకి ఇనిషియలైజేషన్ పార్ట్, మనం ఏదైనా వేరియబుల్ ఇనిషియలైజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కండిషన్ పార్ట్, దాని తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ పార్ట్. సో కండిషన్ ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ టెస్టెడ్. ఇందాక చెప్పినట్లు మనం ఏదైనా ఒక కండిషన్ టెస్ట్ చేసిన తర్వాతనే వైల్ లూప్ లోపల ఉన్నటువంటి కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి మనకు లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకే ఆ కండిషన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి ఎక్కడో చోట ఫాల్స్ అయ్యేలాగా ఇవ్వాలి. మనం ఒకవేళ ఫాల్స్ ఇవ్వకుండా ప్రతిసారి ట్రూ అయ్యే కండిషన్ ఇస్తే మనకి ఇన్ఫైనైట్ లూప్ రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, మనం ఇందాక మొత్తం లోపల ఇచ్చినదంతా సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ బయట ఇచ్చాం, తర్వాత కండిషన్ వైల్ లూప్ లోపల ఇచ్చాం, తర్వాత ఇంక్రిమెంటల్ ఆర్ డిక్రిమెంట్ ఇన్సైడ్ వైల్ లూప్ అనేది మనం ఇచ్చాం అనమాట. సేమ్ మనకి ఇందాక ఇచ్చినదే ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 వైల్. సో మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయిన ప్రతిసారి మనం ఏదో ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాం.
ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ఇద్దాం. ఐ సో దీన్ని ఇంక్రిమెంట్ చేయాలి. లేకపోతే ఐ వాల్యూ ఎప్పటికి 1 గానే ఉంటుంది. ఐ ప్లస్ ప్లస్ ఐ మీన్ లేకపోతే ఏమవుతుంది, ప్రతిసారి కండిషన్ ట్రూ అయ్యి ప్రతిసారి మనకు 1, 1, 1, 1 అనేది ఇన్ఫైనైట్ లూప్‌లో రన్ అవుతుంది. కాబట్టి ఐ ప్లస్ ప్లస్ అనేది ఇస్తాం. సో సేమ్ మనం ఇందాక ఎలాగైతే ఫర్ లూప్ రన్ అయిందో సేమ్ వేలో మనకి ఇది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఏమంటే బట్ ఇక్కడ సింటాక్స్ ఒకే లైన్‌లో ఇవ్వకోకుండా డిఫరెంట్‌గా ఇస్తాం. సేమ్ వేలో మనం కండిషన్ చేంజ్ చేయాలంటే 10 నుంచి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 మైనస్ మైనస్. సో రివర్స్‌లో మనకు 10 నుంచి 1 వరకు ప్రింట్ అవుతాయి. ఇలాగ. సో ఇలా మనకు కావాల్సినట్లుగా ఈ కండిషన్‌ని ఆల్టర్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి డూ వైల్ లూప్. సో ఇప్పటివరకు మనకు వైల్ లూప్‌లో మనం ఏం చేసాం? ఫస్ట్ కండిషన్ చెక్ చేసాం. తర్వాత కోడ్ ఎగ్జిక్యూట్ చేసాం. డూ వైల్ లూప్‌లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం కోడ్‌ని. కోడ్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేస్తామనమాట. నెక్స్ట్ ఇటరేట్ అవ్వాలా లేదా అనేసి. సో సేమ్ వేలో ఇక్కడుంది. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో ఇంట్ i ఈక్వల్స్ టు 1, i ఈక్వల్స్ టు 1 ఇచ్చాం. డూ వైల్ లూప్‌లో ఎలా అంటే ఫస్ట్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేయమంటాం. తర్వాత ఇందులో ఉన్నటువంటి కోడ్ ఫస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత అందులో ఉన్న కండిషన్ అనేది చెక్ చేస్తుంది. సో డూ ఏ కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ కోడ్ ఇచ్చేసి సో తర్వాత మనకు ఐ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసి ఆ! సో నెక్స్ట్ వచ్చేసి మనం వైల్ లూప్ అనేది ఇందులో ఇస్తామన్నమాట. ఐ లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. సో సేమ్ ఇలాగనే రన్ అవుతుంది. మనకి కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి మనకి ఈ పర్టిక్యులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సాటిస్ఫై అవ్వకుంటే ఇందులో ఉన్నటువంటి కోడ్ అనేది మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో 9 వరకే వచ్చిందన్నమాట. సో మనకు వైల్ లూప్ ఎలా రన్ అవుతుందో సేమ్ ఇది కూడా అలాగే రన్ అవుతుంది. డూ వైల్ లూప్ కూడా. బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కండిషన్ చెక్ చేయమని చెప్తాం. బట్ ఇక్కడ వైల్ లూప్‌లో వచ్చేసి ఫస్ట్ కండిషన్ చెక్ చేసి తర్వాత కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి మనకు జావాలో. ఏదైనా కండిషన్‌ని మనం రిపిటీటివ్‌గా లేదా ఏదైనా ఒక పీస్ ఆఫ్ కోడ్‌ని రిపిటీటివ్‌గా ఎగ్జిక్యూట్ చేయాలి అనుకున్నప్పుడు మనం యూజ్ చేసే లూప్స్‌లో ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్, సెకండ్ వచ్చేసి వైల్ లూప్, థర్డ్ వచ్చేసి డూ వైల్ లూప్. సో మనకి ఇంటర్వ్యూలో అడిగినా కూడా మనకి ఏవైతే మనకి కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయో అందులో ఇది మనకు యూజ్ చేయొచ్చు. డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్‌లో మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్, ఎల్స్ ఇఫ్ అవొస్తాయి. మనకి పర్టిక్యులర్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌లో ఈ ఫర్ లూపు, వైల్ లూప్, డూ వైల్ లూప్ అనేవి వస్తాయి. అండ్ మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి దీని మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ ప్రింట్ చేయమని, లేకపోతే ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ చేయమని, ఏవైనా ఫస్ట్ 10 నంబర్స్ కానీ, లేకపోతే 100 నుంచి 200 మధ్య ఉండే నంబర్స్‌ని సమ్ చేయమని గాని, సో ఇలా చాలా పర్టిక్యులర్ థింగ్స్ వచ్చే ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఎలాగ ఇంటర్నల్‌గా ఈ ఫర్ లూప్ అనేది యూజ్ అవుతుందో తెలిస్తే. అండ్ మనం ఏవైతే కలెక్షన్స్ యూజ్ చేసేటప్పుడు ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ యూజ్ చేసే ఆ పర్టిక్యులర్ మనకు ఏదైతే మెథడ్ ఉందో అది క్లియర్‌గా మనకు అండర్‌స్టాండ్ చేసుకుంటే మనం ఏదైనా ఇన్‌సైడ్ ఫర్ లూప్ రన్ చేయాల్సొచ్చినప్పుడు కూడా ఈజీగా రన్ చేయొచ్చనమాట. సో, ఇవి బేసిక్‌గా మనకుండేటువంటి కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకు జావాలో. సో, ఫర్ లూప్ లోపల ఇఫ్ కండిషన్ రాయొచ్చు. ఇఫ్ కండిషన్ లోపల ఫర్ లూప్ రాయొచ్చు. ఏది మన రిక్వైర్మెంట్‌ని బట్టి ఎలా కావాలన్నా యూజ్ చేయొచ్చు. సో, ఇందాక మనం వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్‌లో ఇఫ్ i = 4 అనేది కండిషన్ చెక్ చేసి బ్రేక్ గాని ఎగ్జిట్ అయ్యే ఐ మీన్ కంటిన్యూ అయ్యేలాగా గాని చూసాం. సో, అలా మనం ఇఫ్ కండిషన్ లోపల ఫర్ అయినా యూజ్ చేయొచ్చు. ఫర్ లూప్ లోపల ఇఫ్ కండిషన్ యూజ్ చేయొచ్చు. సో, మనకు కావాల్సినట్లుగా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని కోడ్ అనేది రాయొచ్చు.